సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిర్మల్ జిల్లాలో పోలీసుల దౌర్జన్యం నివ్వరపరుస్తోంది. ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాడు. ఆ సమయంలో ముసలాయన అనే కనికరం కూడా లేకుండా ఆ రైతుని మెడపట్టి ఎస్ఐ బయటకు లాగిపడేశాడు. రైతు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బలవంతంగా గదిలో నుంచి బయటకు ఇచ్చేశాడు. ఆ రైతు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కాకి రెచ్చిపోయాడు. ఆయన పోలీసు ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఆగ్రహానికి దారితీస్తోంది. మీరు స్క్రీన్ పైన దృశ్యాన్ని చూస్తున్నారు. రైతుపై ఏఎస్ఐ ఎలా దాడి చేస్తున్నాడో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆ రైతుని ఏఎస్ఐ ఎలా లాగి అవతలికి పడేస్తున్నాడు. ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రైతు ఆయన వయస్సుకు కూడా ఏమాత్రం పోలీసులు గౌరవం ఇవ్వలేదని. కొద్ది రోజులుగా ఈ వృద్ధ రైతు తన పొలంలో తన భూమిలో డాక్యుమెంట్స్లో కొన్ని సమస్యలు ఉన్నాయంటూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం ఎంఆర్ఓ అతని మాటలు కూడా వినట్లేదని పట్టించుకోవట్లేదని ఆ రైతు ఆవేదనతో ఇవాళ భూభారతి సదస్సుకు వచ్చాడు. భూభారతి సదస్సుకు వచ్చిన తర్వాత ఆ రైతుని ఆ లైన్లోంచి లాగి బయటకు పడేసేందుకు పోలీసులు ఎంత నీచంగా అంటే అసలు మానవత్వం లేకుండా ప్రవర్తించారు. సాధారణంగా జనం ఎక్కువగా ఉన్న చోట్ల పోలీసులు వారిని వారిస్తూ వాళ్ళకి మాటలు కౌన్సిలింగ్ చేసినట్టుగా మాట్లాడుతూ సర్వసాధారణంగా చాలా శాంతియుతంగా ప్రవర్తిస్తారు. కానీ నిర్మల్లో ఈ పోలీస్ అధికారి ఈ ఏఎస్ఐ ఒక్కసారి ఆ సీన్ చూస్తే అంటే నేరస్తులను కూడా ఇంత దారుణంగా లాక్కెళ్లరేమో. నిన్న భారతదేశం పైన దాడి జరిగినప్పుడు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన గూఢాచారులను కూడా ఇలా లాగేయరేమో అనిపిస్తుంది. రైతంటే చాలామందికి చిన్న చూపైంది. రైతంటే చాలామందికి విలువ లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రైతు పొలాన్ని దున్ని అన్నం పెడుతున్నాడనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆ రైతుని లాగిపలేసిన పోలీస్ కూడా మధ్యాహ్నం లంచ్కి వెళ్తాడు ఇంటికి. ఆయన ప్లేట్లో అన్నం పెట్టుకొనే తింటాడు. కానీ ఆ అన్నం ఈ రైతు కష్టపడటం వల్లే వస్తుంది. పోలీసులకు రైతులంటే చిన్న చూపు అయిపోయింది. మాటల్లోనే కాదు గౌరవంలోనూ రైతుని పట్టించుకోవట్లేదనే విషయాన్ని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నిజంగా రైతుకు విలువ లేదా? రైతుని ఇంత దారుణంగా, ఇంత అమానవీయంగా, ఇంత నిర్దయగా ఆఫీసులోంచి లాగిపడేయాలా? ఒక రైతుకి గౌరవం ఇవ్వాలనే ఆలోచన లేదా? అతనేమైనా ఉగ్రవాద, నేరస్తుడా, హంతకుడా, హత్యలు చేశాడా? ఎందుకు ఈ రైతుకింత శిక్ష? ప్రభుత్వంలోని పెద్దలు కానీ కనీసం ఎంఆర్ఓ ఉన్నాడు. అక్కడ ఎంఆర్ఓ ఖానాపూర్ నియోజకవర్గంలోని ఈ ఎల్లాపూర్లో ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగింది ఉదంతం. ఎంఆర్ఓ అక్కడే ఉన్నాడు, ప్రభుత్వ అధికారులు అక్కడే ఉన్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ రైతు చేతిలో కర్ర ఉంది, ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన డాక్యుమెంట్స్లో సమస్యలు ఉన్నాయి. అందుకోసం అధికారులను అడిగేందుకు వచ్చాడు. అతను చదువుకోలేదు, కానీ చదువుకున్న పెద్ద మనుషులు ఏం చేశారు చూడండి. చదువుకున్న పోలీస్ అధికారి ఇతను ఏఎస్ఐ అని తెలుస్తోంది. ఆ ఏఎస్ఐ అతని మెడపట్టి చెయ్యి పట్టి లాగి ఈడ్చి అవతలికి పడేశాడు. ఒకసారి విజువల్లో చూస్తే బాధేస్తుంది. అయ్యో, ఇంత 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 చిన్న చూపుకు గురవుతున్నారా రైతులు? ఇక్కడ ఇంత చిన్న చూపుకు గురవుతున్నారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా రైతుల పట్ల? అతను ఏమైనా యుద్ధం చేశాడా? కత్తి తీసుకొని వచ్చాడా? లేకపోతే చంపేస్తారని బెదిరించాడా? అతనికి సమస్య ఉంది. అతని భూమిపైన ఆయనకు సమస్య ఉంది. గతంలో ఇప్పుడు భూభారతి వచ్చింది. గతంలో ధరణిలో ఉన్నప్పుడు అతని భూమికి సంబంధించిన కొన్ని సమస్యలు వ్యక్తమయ్యాయి. ధరణిలో ఆ సమస్యలు పరిష్కారం కాలేదని తెలుస్తుంది. ధరణిలో మార్పు కోసం ఆ రైతు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు అడిగేలా తిరిగాడని, ఆ ధరణి సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ఇప్పుడు భూభారతి సదస్సుకి హాజరైనట్టుగా సమాచారం అవుతుంది. అతను భూభారతి సదస్సుకు వచ్చి అధికారుల దగ్గర మాట్లాడే ప్రయత్నం చేశారు. అతనితో మాట్లాడడానికి అధికారులు ఇష్టపడట్లేదు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ అతని మెడపైన అతని చెయ్యి పట్టుకొని బయటకు లాగి ఈడ్చుకొచ్చి గోడకి అవతలికి ఇసురు కొట్టేశాడు. నిజంగా అక్కడ ఏమైనా గోడ లాంటిది ఉంటే ఖచ్చితంగా ఆయనకి దెబ్బ తగిలేదేమో అనిపిస్తుంది. నిజంగా ఇదంతా
బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక రైతుకి ఎటువంటి అవమానం ఇది. ఒక రైతుకి ఎంత సంఘంలో ఎంత ఉన్న విలువ ఏ స్థాయిలో ఉందో, ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చట్టం చేతుల్లో ఉందని పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చా? నేను అడుగుతున్నాను, ఈ వీడియో చూస్తున్న, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరినీ, చట్టం చేతుల్లో ఉందని పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చా? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చట్టం చేతుల్లో ఉందని పోలీసులు ఎవరిపైన పడితే వాళ్ళపైన దాడులు చేయొచ్చా? తప్పు చేయని వ్యక్తులని వారించే పద్ధతి ఇదేనా? ఆందోళనకు దిగుతున్న వ్యక్తులని, తన నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి కావచ్చు ఆయన, అటువంటి వారిని వేధించే విధానం ఇదేనా? ఈ విధంగానే చెయ్యి పట్టి లాగి అవతలికి ఇసరి కొడతారా? ఈ రైతుకు హక్కు లేదా? తన భూమి గురించో లేకపోతే ప్రభుత్వ కార్యాలయంలో తన సమస్యను వినిపించే హక్కు లేదా? ఈ రైతుకు మాట్లాడే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? ఈ రైతుకు అక్కడ ఆఫీస్లో నిలబడే హక్కు లేదా? కాకి డ్రెస్ వేసుకున్నానని చెప్పేసి పోలీసులకు అధికారాలు ఉండొచ్చు, మనిషిని దండించే అధికారం కూడా మీకు ఇవ్వచ్చు పోలీసులకి. కానీ ఇంత దారుణంగా, ఇంత విలువ తగ్గించే విధంగా, ఇంత అమానవీయంగా, ఇంత అవమానకరంగా ఆ రైతుపై దాడి చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసే మీరందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజానికి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్ప పనులు చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే భద్రత లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మనం సురక్షితంగా ఉండం. పోలీసులు మనకి కంటికి రెప్పలా కాపాడుకుంటారు, సరే, కానీ ఆ పోలీసులు ఇలా ప్రవర్తించవచ్చా? ఒకరిద్దరు పోలీసులు చేసే ఇలాంటి తప్పులు మొత్తం డిపార్ట్మెంట్ పైన నిందలకు దారితీస్తుంది. ఈ రైతు పైన జరిగిన ఈ దాడిని మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ రైతుకి మద్దతు ప్రకటించండి. నేను తిరుమల్, ఇక్కడ నుంచి మీరు సుమన్ టీవీలో లైవ్ న్యూస్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు. సుమన్ టీవీ లైవ్లో వెంటనే సుమన్ టీవీ లైవ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ న్యూస్ కోసం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.